Medicover Hospitals, Vizag's most trusted hospital. 040-6833-4455. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి. సార్, వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేశారని జగన్ కొద్దిసేపు కామెంట్ చేశారు. అది అక్రమంగా కట్టారు, సిఆర్డీ నిబంధనల విరుద్ధంగా కట్టారని సిఆర్డీ అధికారులు చెప్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం కక్ష సాధింపు చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. సార్, ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్య అనేది ఉండదు. ఎందుకంటే క్లియర్గా చెప్పారు. నిన్న మీరు చూసిన 2-3 ఇన్సిడెంట్లు, పుస్తకాలు, బ్యాగులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రింట్ అయిన పిల్లల కోసం రాష్ట్ర ఖజానాకి డబ్బు ఖర్చు అవ్వకూడదని అవి పంచమని చెప్పారు. అలాగే నిన్న ఆయన వస్తానికి ఆయన ఇప్పుడు ఆ మామూలు సాధారణ సభ్యుడే అయినా ఆయనకి స్పెషల్గా చేసి అన్నీ ఇచ్చారు. కక్ష సాధింపు చర్య ఉండదు. కానీ విధి విధానాలు పూర్వంలాగా వాళ్ళు అనుకున్నట్టు జరగాలంటే మాత్రం జరగు. ప్రతిదానికి ఒక పద్ధతులు ఉంటాయి. మనం ఆ పద్ధతుల ప్రకారం నడవాలి. మిగిలినవన్నీ రాజ్యాంగంగా ఏమున్నాయో ఆ రకంగానే చేస్తారు. డెఫినెట్గా ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఏ విషయంలోనే పెద్ద మనసు తరహాలో ఉన్నారు. అందుకే ఆయన అన్నేళ్ళు రాజకీయాల్లో ఉండగలిగారు. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైందో చూశారు. అది కక్ష సాధింపు చర్య కాదు. సూపర్ 6 పథకాలు ఇచ్చారు. ఆ పథకాల హామీల మీద దృష్టి పెట్టకుండా వైసీపీ బిల్డింగ్ల మీద, వైసీపీ పార్టీ మీద దృష్టి పెడుతున్నారు. నేను వాళ్ళందరి గురించి దయచేసి వాళ్ళ నోరు పెట్టదలుచుకోలేదు. నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ స్పీకర్ ఎలక్షన్ అవుతుంది. తప్పకుండా ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం తప్పకుండా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తారు. సార్, మీరు గతంలో మంత్రిగా పనిచేశారు, సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు. కానీ ఈరోజు స్పీకర్ ఎన్నిక సందర్భంగా వైసీపీ రాకూడదని ఆయన పులివెందులు వెళ్ళిపోతున్నారు. అది ఎలా చూస్తారు? సభా సాంప్రదాయం అని ఎలా చూస్తారు? ఇవాళ కొత్తగా చూసేదేమీ లేదు. చాలా కాలం నుంచి చూస్తున్నాం. ఆయనకి ఏది నచ్చితే అది చేస్తారు. దానికి ప్రజలు ఆమోదించారో లేదో మన ఎలక్షన్లో రిజల్ట్ చూపించింది. ఇకనైనా మారితే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇకనైనా జగన్ మారితే బాగుంటుందని కామినేని శ్రీనివాస్ చెబుతూ ఉన్నారు. ఇది కక్ష సాధింపు చర్యలు ఎక్కడ ఉండవు. నిన్న జగన్ని ఎమ్మెల్యే అయినప్పటికీ అన్ని లోపలికి కారు పంపించి అదే చంద్రబాబు నాయుడు ఉదాహరణ ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు పాల్పడని కామినేని శ్రీనివాస్ అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్, రాయేష్ టీవీ, అమరావతి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.